ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము ఆరాధన క్రమంలో ఈరోజు యొక్క వర్తమానము అంశము ఏమిటి అని అనగా మనస్సాక్షి. అంశము మరొక మారు మనస్సాక్షి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి మన హృదయము మన ఎడల దోషారోపణ చేయని ఎడల ఏమిటంట? దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుతామంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క హృదయము దోషారోపణ చేయని ఎడల, మనము చేస్తున్నటువంటి పనులలో మనము మంచి పనులు చేస్తూ ఉంటాము, కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మంచి పని చేసినప్పుడు మన యొక్క మనస్సాక్షి దోషారోపణ చెయ్యదు. ఎప్పుడైతే ఇతరులకు హాని చేసినప్పుడు, మరి చెడ్డ తలంపులు మొలకెత్తినప్పుడు, చెడ్డ క్రియలు చేసినప్పుడు మనలో ఉన్నటువంటి హృదయము, ఆ యొక్క మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. లేదా ఆ మనస్సాక్షి దోషారోపణ నువ్వు చేస్తున్నావని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ హృదయము దోషారోపణ చేస్తుందో నీవు తప్పు చేసినటువంటి వాడుగా కనపడతావు. అందుకనే లేఖనము సెలవిస్తుంది, ఎవరి యొక్క హృదయము దోషారోపణ చేయని ఎడల వారు దేవుని ఎదుట ధైర్యముగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ధైర్యము కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు ధైర్యము కలిగి ఉంటారో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుని దగ్గర కూడా వారు ధైర్యము కలిగి ఉంటారు. కారణం ఏమిటి అంటే, వారు ఏ తప్పు చేయనటువంటి వారు, ఇతరులకు ఏ కీడు తలంచనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారు దేవుని దగ్గర కూడా చాలా ధైర్యము కలిగి ఉంటారు. ఎందుకంటే వారి యొక్క మనస్సాక్షి పరిశుద్ధముగా ఉంటుంది. వారి మనస్సాక్షి ఎప్పుడు కూడా నీవు తప్పు చేయలేదు, నువ్వు ఏ దోషము చేయలేదు అని చెప్పేసి దోషారోపణ చేయనటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళు. అందుకని వారందరూ కూడా దేవుని యందు బహుధైర్యము కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యము ఎరిగినటువంటి ప్రజలు పాపము చేసినప్పుడు వారి మనస్సాక్షి ఏమవుతుందంటే గాయపడిపోతుందండి. చూసారా? సత్యము తెలుసు, ఏది న్యాయమో, ఏది యథార్థమో, ఏది సత్యమో ఎరిగినటువంటి ప్రజలు ఎప్పుడైనా వారు గనక తెలిసి చేసినా తెలియక చేసినా వారు పాపము చేసినప్పుడు వారి మనస్సాక్షి గాయపడుతుంది. ఎందుకంటే వారి మనస్సాక్షి హెచ్చరిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు, బాధపడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు మొదటిగా ఆదాము అవ్వలను మనం చూడవచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో, చల్లని పూటను ఆదామును అతని భార్యయు
తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనము మనం చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ అవ్వ ఆదాములు చెట్ల మధ్య దాక్కున్నారు. ఏథేను తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. కారణం ఏమిటి? దేవాతి దేవుడు యెహోవా తండ్రి ఎప్పుడైతే ఆ తోటలోనికి ప్రవేశించాడో వీళ్ళు సిగ్గుతో ఆ చెట్ల మధ్య దాక్కున్నారు. కారణం ఏమిటంటే వారు దిగంబరులుగా ఉన్నారు. అయితే యెహోవా తండ్రి అడుగుతాడు, ఆదాము నీవెక్కడా అంటే, తండ్రి ఇదిగో నేను ఈ చెట్ల మధ్య దాగుకొని ఉన్నాను, నీవు వస్తున్నావని తెలిసి నాకు భయం వేసినది, ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్తాడు. ఆదాము, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వారు ఎవరు? ఒకవేళ నేను ఏ పండ్లనైతే తినవద్దని చెప్పానో ఆ పండ్లను, ఆ ఫలములను మీరు తిన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆదాము అంటాడు, దేవా ఇదిగో నా ఎముకలో ఎముక, నీవు నాకు జతపరిచినటువంటి అవ్వ తినమన్నది, అందుకు నేను తిన్నాను అని చెప్తాడు. దేవుడు పిలుస్తాడు అవ్వని, ఏమి అవ్వ ఎందుకు ఈ పని చేశావు అని అన్నప్పుడు అవ్వ అంటుంది, తండ్రి ఇదిగో సాతాను నన్ను మోసగించినది, సాతాను నన్ను మోసగించినది, అందువలన నేను ఈ ఫలములు తినవలసి వచ్చినది అని చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ బలహీన ఘటము. సాతాను మరి ఆదాము మీద ప్రయోగించవచ్చు కదా, ఆదాము మీద ప్రయోగించలా. ఎవరిని పట్టుకుంది? అవ్వను పట్టుకుంది. ఎందుకంటే స్త్రీ బలహీన ఘటము కాబట్టి అవ్వను పట్టుకుంది. అవ్వ అయితే ఈజీగా మోసపోతుంది అని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ పళ్ళు కనుక మీరు తింటే మీరు కూడా దేవుని అంతటి వాళ్ళు అవుతారు, అందుకని మిమ్మల్ని ఆ పళ్ళు తినొద్దు అంటుండే, మీరు తినండి అని చెప్పేసి ప్రేరేపించింది సాతాను. అందుని బట్టి ఏం చేసింది? ఆశ కలిగి అవ్వ తినటమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదామును కూడా పిలిచి ఆ పండు తినేటట్లుగా చేసింది. అవ్వ ఆదాములు పాపము చేసినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మేము దిగంబరులము అని వారి యొక్క మనస్సాక్షి తెలియజేసిందో దేవుని ఎదుట నిలవలేకపోయారు. అంతకుముందు ఆ పళ్ళు తినకముందు దేవుడు వస్తూ ఉంటే వాళ్ళు ఎంతో చక్కగా దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అప్పుడు వాళ్ళు దిగంబరుగానే ఉన్నారు. కానీ ఈ పళ్ళు తిన్న తర్వాత దిగంబరిని అనేటువంటి ఒక సిగ్గు వాళ్ళలో ఏర్పడింది. పాపము చేశాము అనేటువంటి ఒక భావన ఈ అవ్వ ఆదాములలో కనపడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అవ్వ ఆదాముల యొక్క మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. వారి యొక్క హృదయము దోషారోపణ చేస్తుంది. కాబట్టి దేవుని ఎదుట ధైర్యముగా నిలబడలేకపోయారు. అందుకనే లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఎవరైతే తప్పు చేయకుండా ఉంటారో, పాపము చేయకుండా ఉంటారో, ఇతరులకు కీడు తలంచకుండా ఉంటారో వారి యొక్క మనస్సాక్షి ఎప్పుడూ కూడా దోషారోపణ చేయదు. అందుకనే వారు దేవుని ఎదుట బహుధైర్యము కలిగి ఉంటారు. ఇక్కడ అవ్వాదాములను చూసినప్పుడు ఆ ధైర్యము కనపడట్లేదు. అవ్వ ఆదాములు ఎప్పుడైతే వారు మనస్సాక్షిని తెలుసుకొని దేవుని ఎదుట
నిలబడలేకపోయారో అప్పుడు అవ్వ ఆదాములు పాపము చేసినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేశారు కాబట్టి శిక్ష అనుభవించవలసినదే. ఏం శిక్ష పొందుకున్నారు? దేవుని యందు వారు ఆ ఏథేను తోటలో నిత్య జీవము కలిగి దేవుడు ఉన్నంత కాలము వారు కూడా ఉండవలసినటువంటి ఆ స్థానము నుంచి వారు శపించబడి ఈ భూమి మీదకి త్రోసివేయబడ్డారు. మరణపు రుచిని చూశారు. మరణం అంటే తెలియనటువంటి ఏథేను తోటలో నుంచి మరణము రుచి చూసేటువంటి భూమి మీదకి శపించబడినటువంటి వారుగా భూమి మీదకి త్రోసివేయబడ్డారు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము చేసినటువంటి అవ్వ ఆదాములు ఈ భూమి మీద మరణము ఉన్నదని గుర్తెరిగారు. అంత మాత్రమే కాదు, వారి జీవితకాలమంతా చెమటోడ్చి కష్టపడి పని చేసుకొని బ్రతకవలసినటువంటి అగత్యము ఏర్పడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏథేను తోటలో ఏ కష్టము లేకుండా ఉండవలసినటువంటి అవ్వ ఆదాములు భూమి మీద వారు కష్టపడవలసి వచ్చినది. వారి సంతానమైనటువంటి మనము కూడా నాటికి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. చెమటోడిస్తే కానీ అవునా మనకి ఆహారము దొరకట్లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ నిత్య జీవము లేదు. నిత్య జీవాన్ని, పరమందు ఉన్నటువంటి నిత్య సుఖాలను, నిత్య జీవమును వారు వదులుకున్నటువంటి వారుగా ఉన్నారు. కారణము కేవలము సాతాను మాటలు విన్నారు. సాతాను ఎంతటి వారినైనా కానీ మోసపుచ్చుతుంది. సాతాను మాటలు బహు తీయగా ఉంటాయి, దేవుని మాటలు గద్దింపు కలిగి ఉంటాయి. మన క్షేమము కోరేటువంటి వారు, మనము బాగుపడాలి అని కోరుకునేటువంటి వారు ఏ విధంగా ఉంటారు? మనలను గద్దిస్తూ ఉంటారు. కానీ మనము పాతాళములోనికి వెళ్ళాలని, నిత్య నరకము అనుభవించాలని సాతాను మాత్రం ఏం చేస్తుంది? తీయని మాటలు, కమ్మని మాటలు, ఇంపుగా ఉండేటువంటివి, దాని మాటలు మధురముగా ఉన్నట్టు కనిపిస్తాయి. దాని మాటలు విన్నటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గృహాలలో కూడా మనం చూస్తే ఎలా ఉంటారు? మనము ఎవరి మాట వింటాం? మనల్ని ఎవరినైనా గద్దిస్తున్నారనుకో, వీళ్ళు మనకి కీడు చేస్తున్నారని వాళ్ళ మాట వినం, వాళ్ళని దూరంగా పెడతాం. ఎవరైతే మన దగ్గరకు వచ్చేసి తీయని మాటలు చెప్తారో, మనల్ని పొగుడుతూ ఉంటారో, సాతానుకులాగా వాళ్ళ మాయలో పడిపోతాం. వాళ్ళ మాటలు వింటాం. వాళ్ళ మాటలని మనం ఏం చేస్తామంటే మన సర్వము కోల్పోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను మాటలు బహు తీయగా ఉంటాయి, అవి మెత్తగా ఉంటాయి. కానీ దేవుడు మన క్షేమాన్ని కోరేటువంటి వాడు. ఆయన ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు. అందుకనే చూడండి, కుమారుని తండ్రి ఎప్పుడు గద్దిస్తాడు కదా. పతనము కోరుకునేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు? తీయని మాటలు చెప్తాడు. తీయని మాటలు చెప్పి ఆ స్నేహితుడిని పాడు చేసే విధంగా ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మన మనస్సాక్షి ఏ విధముగా ఉన్నది. నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నావా, లేదా చెడ్డ మనస్సాక్షిని నువ్వు కలిగి ఉన్నావా? ఎలా కనుక్కుంటాము? మనము ఒక పని చేసినప్పుడు, లేకపోతే ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఉద్దేశము ఉన్నప్పుడు, ఇతరులను నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు,
నీవు ఆ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు నీలో ఉన్నటువంటి హృదయము, నీ యొక్క మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దోషారోపణ చేస్తుంది. అందును బట్టి దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా ఉండలేవు. అలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు చెడ్డవారుగా కనపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలా. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు దేవుని ఎడల, మనుష్యుల ఎడల మన మనస్సాక్షి నిర్దోషముగా ఉండవలెను. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర మాట్లాడేటప్పుడైనా, దేవుని దగ్గర స్తుతించేటప్పుడైనా మన యొక్క మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే, నీవు ఇతరులకు కీడు తలంచనంత కాలము, నీవు పాపము చేయనంత కాలము నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషముగానే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినప్పుడు దావీదును మనం చూడవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి అని వ్రాయబడి ఉంది. ఏంట? సౌలు యొక్క వస్త్రాన్ని అంటే చెంగును ఎప్పుడైతే ఈ దావీదు కోశాడో, దావీదు యొక్క మనస్సు గాయపడింది, నొచ్చుకున్నది. కారణం ఏమిటి అంటే, ఇక్కడ దావీదు సౌలు గురించి ఏ విధంగా భావిస్తూ ఉన్నాడు? 40 సంవత్సరముల పాటు ఇజ్రాయేలీల ప్రజలను ఏలినటువంటి ఈ యొక్క సౌలు దేవుని ద్వారా అభిషేకము పొందినటువంటి వాడు. కాబట్టి ఒక పరిశుద్ధుడను, దేవునితో అభిషేకము పొందినటువంటి వాడను అతని యొక్క పై చెంగును నేను కోసివేశాను, లేకపోతే కత్తిరించాను అని దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కారణము ఏమిటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఈ సౌలు అనేక మార్లు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు అనంటే, తనకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా దావీదును చంపటానికే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ చూసినప్పుడు, ఈ లేఖనం చూసినప్పుడు సౌలు చిక్కాడు, దావీదు చేతికి పడిపోయి ఉన్నాడు. అయితే ఆ సమయంలో దావీదు చంపవచ్చు సౌలుని. చంపకపోగా ఆ పై వస్త్రమును కోసి ఏమని బాధపడుతున్నాడు? నేను పరిశుద్ధుని యొక్క వస్త్రమును కోసి తిని, దేవునితో అభిషేకము పొందినటువంటి వాని యొక్క వస్త్రము కోసి తినని తన హృదయము గాయపడుతుంది, నొచ్చుకున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనం చూసినప్పుడు, మనలను దూషించిన వారి ఎడల మంచి మనస్సాక్షి కలిగి ఉండవలెను అని వ్రాయబడి ఉన్నది. చూసారా? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎవరి ఎడల? మనలను ఎవరైతే దూషిస్తూ ఉన్నారో వారి ఎడల మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇది సాధ్యమా? ఎవరైనా మనల్ని బాగా తిడుతున్నారనుకో, పదే కీడు చేస్తున్నారనుకో, మన మనసు ఏమనిపిస్తుంది అమ్మా? వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇక్కడ లేకుండా పోవాలి, దేవా నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు అని చెప్పేసి ఎంతటి వాళ్ళైనా కానీ ఏం చేస్తారు? నెగిటివ్గా థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎవరి గురించి? నిన్ను ఎవరైతే దూషిస్తూ ఉన్నారో, నీ మీద ఎవరైతే కుట్ర పన్నుతూ ఉన్నారో వారి గురించి నీ మనసు పరితపించిపోతుంటుంది, వాళ్ళు నాశనం కావాలని. కానీ లేఖనములు అలా సెలవించట్లేదు. ఏ విధంగా సెలవిస్తూ ఉన్నాయి అని అంటే, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో వారి ఎడల మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎలాంటి మనస్సాక్షి? దేవా నన్ను వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, వారికి మంచి హృదయమును దయచేయి, వారు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వారిని మార్చు, వారిలో మంచి ప్రవర్తనను మీరు కలుగు చేయండి, కఠిన హృదయమును తీసివేసి మాంసపు హృదయమును మీరు ఏర్పరచండి అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే
నీలో ఎలాంటి మనస్సాక్షి ఉందే అని మనం గమనించాలి అంటే నీవు ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కీడు చేసిన శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అని వ్రాయబడి ఉంది. చూసారా, కీడు చేస్తే ఎట్లు శ్రమ వస్తుంది, కానీ అది మంచిదా? నీవు కీడు చేసినప్పుడు నీకు వచ్చేటువంటి శ్రమ మంచిది కాదు. నీవు మేలు చేసినప్పుడు ఒకవేళ నీకు కీడు వస్తే అది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మేలు ద్వారా వచ్చేటువంటి కీడును అనుభవించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అది మహాభాగ్యముగా భావించాలి, మహా ఆనందముగా భావించాలి. ఎందుకంటే అది తాత్కాలికమే, అది కొంతకాలమే. ఎందుకంటే నీలో ఇతరుల ఎడల కీడు చేయాలన్నటువంటి ఉద్దేశం నీలో లేదు. కాబట్టి దేవుడు ఎన్నడూ నీకు కీడు తలంచడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే నీ ఎడల కీడు చేసేటువంటి వారి మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు వారి గురించి ప్రార్థన చేయవలసినదే తప్ప వారి ఎడల నీవు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని లేఖనములు సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలా, మానవుల యొక్క మనస్సు, మానవుల యొక్క తలంపులు, మానవుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరన్నా మనలను దూషించినా, ఎవరన్నా మనకి అపకారము చేసినా, కీడు చేసినా వాళ్ళెంటనే నాశనం కావాలని కోరుకుంటుంది. కానీ దేవుని యొక్క లేఖనములు అలా సెలవించట్లేదు. వారికి నీవు కీడు చేయవద్దని చెబుతుంది. కీడు చేసిన వారికి కీడు చేయవద్దు. వారికి నీకు చేతనైతే నువ్వు మేలే చేయి. ఎందుకంటే కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట బహుమంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 3వదిగా బైబిల్ గ్రంథంలో సౌలు గురించి, సౌలు యొక్క మనస్సాక్షిని మనం చూసినప్పుడు సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక 24వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని మనం చూద్దాము. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. గట్టిగా చప్పలు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు యొక్క మనస్సాక్షి గతంలో దావీదును చంపాలని పరితపించింది. ఇప్పుడు సౌలు యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంది? ఎప్పుడైతే సౌలు దావీదుకు చిక్కాడో, చంపగలిగేటువంటి అవకాశము ఉన్నప్పటికీ దావీదు చంపకపోగా తన పై వస్త్రమును కోసినప్పుడు తన యొక్క హృదయము గాయపడింది, నొచ్చుకున్నాడు. అందుని బట్టి ఇక్కడ ఈ విషయము తెలుసుకున్నటువంటి సౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ చేతికి చిక్కినప్పుడు నీవు నన్ను చంపక నన్ను వదిలిపెట్టావు కదా, కాబట్టి నేను నీకు అనేక మార్లు అపకారము చేశాను, కానీ నీవు నాకు ఉపకారము చేశావు. దావీదు చాలా ఉపకారం చేశాడు. ఎందుకంటే గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు వల్లగానప్పుడు దావీదు గొలియాతును, ఫిలిష్తీయులను హతమార్చాడు. అక్కడ ఉపకారం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు సౌలుకు 1000 జేజేలు అయితే దావీదుకు 10,000 జేజేలు అన్నారు కదా. అక్కడ ఉపకారం చేశాడు. కానీ ఇక్కడ కూడా ఏం చేశాడు? సౌలును చంపకుండా వదిలేశాడు. అందుని బట్టి ఇప్పుడు సౌలు మనస్సాక్షి ఎలా ఉంటుంది? దావీదు నా కుమారుడా, నేను నీకు చిక్కినప్పటికీ కూడా నువ్వు నన్ను చంపకుండా నువ్వు వదిలిపెట్టావు కదా, నీకు అనేక మార్లు అపకారం చేశాను, కానీ నువ్వు మాత్రం నాకు ఉపకారమే చేశావు. అయితే నా ఎడల నీకున్నది ఉపకార బుద్ధి. హల్లెలూయా.
చూడండి, ఉపకారము వేరు, ఉపకార బుద్ధి వేరు. ఉపకారం అంటే ఒకసారి చేసినది, లేకపోతే 2 సార్లు 3 సార్లు చేయొచ్చు. ఉపకార బుద్ధి అంటే ఏంటి? దావీదు సౌలు ఎడల తన జీవిత కాలమంతా కూడా మేలు చేసేటువంటి గుణము కలిగినటువంటి వాడు, స్వబుద్ధి కలిగినటువంటి వాడు, ఒక మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి గుణము కలిగినటువంటి వాడు. సౌలు ఎడల తనకున్నటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షిని బట్టే సౌలు దావీదుకు కీడు చేసినప్పటికీ కూడా దావీదు మాత్రం సౌలుకు కీడు చేయలేదు. అందును బట్టే ఏమంటున్నాడు, ఇంకా సౌలు ఏమంటున్నాడు, నా కుమారుడా దావీదా, నీవు నాకంటే నీతిపరుడవో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీతిపరుడు. ఇది ఎవరు నీతిపరుడు? ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఇక్కడ దావీదు ఆ కోవలోకి వచ్చాడు. దావీదు ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. అందును బట్టి లేఖనములో మనకు సెలవిస్తుంది, సౌలు స్వయంగా తానే అంటున్నాడు, నీవు నీతిపరుడవో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనము మనం చూసినప్పుడు, నిశ్చయముగా నీవు రాజగుదువనియు ఇజ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. నిశ్చయముగా నీవు రాజు అగుతావు అంటున్నాడు. ఈ ఇజ్రాయేలీల ప్రజలకు నీవు రాజు అగుతావు, నీవు స్థిరముగా ఉంటావు అని చెప్పేసి దావీదును బట్టి సౌలు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం దాకా మనం చూసినప్పుడు, ఒకడు బుద్ధిపూర్వకముగా పాపము చేసి తన మనస్సాక్షిని అణచివేసిన ఎడల అతడు భయంకరమైన శిక్షను పొందును. ఆమేన్, హల్లెలూయా. ఏమంట? బుద్ధిపూర్వకముగా పాపము చేసినటువంటి వాడు భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తాడంట. అంటే ఏంటి? ఒకనికి కావాలనే కీడు చేయటం, ఒకడు నాశనం అవ్వాలని కావాలనే కీడు చేయటము, ఒకని యొక్క పతనము కావాలని కోరుకోవటము, పదే పదే అతనిని నాశనము చేయటానికి తన యొక్క హృదయము ప్రేరేపిస్తూ ఉండటము. ఇలాంటి మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో వారు భయంకరమైనటువంటి శిక్షను పొందుకుంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం, పక్కమటి వాళ్ళు ఎవరన్నా ఎలా ఉంటారండి? పక్కమటి వాడు మంచిగా ఉంటే ఎప్పుడు కూడా మనం కూడా మంచిగా ఉంటాం. మన ఎదుటి వారు బాగుపడుతుంటే మనము బాగుపడతాము. ఎందుకు? వారు ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉంటే ఎప్పుడన్నా నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోవటానికి ఆయన ఉంటాడు. కానీ నువ్వు ఆయన పాడవాలని కోరుకోవటము, నాశనం అవ్వాలని కోరుకుంటే నీకు కష్టకాలం వచ్చినప్పుడు తను ఏం ఆదుకుంటాడు? ఆదుకోవాలని మనసున్నా నువ్వు కోరుకుంటున్నావు కదా పతనం అవ్వాలని. పతన పంచుల్లో ఉన్నటువంటి వ్యక్తి నిన్నేం ఆదుకుంటాడు? మానవుడు సహజంగా పక్కమటి వాడు బాగుపడకూడదనే కోరుకుంటూ ఉంటుంటాడు. కానీ బైబిల్ గ్రంథము, లేఖనం ఏమి సెలవిస్తుంది? నీ ఎదుటివాడు, నీ పక్కమటి వాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటుంది కదా. ఎందుకంటే అపకారము చేయవద్దని చెబుతుంది బైబిలు. నువ్వు కావాలని అపకారము గనక చేసినట్లయితే అలాంటి వారు భయంకరమైనటువంటి శిక్ష పొందుకుంటారు అని లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సౌలు విషయానికి వచ్చేసరికి అదే జరిగింది. ఏం జరిగింది? కావాలనే దావీదును చంపాలని ఉద్దేశము కలిగినటువంటి వాడు సౌలు. దాని ఫలితం అనుభవించాడు. ఎలా అనుభవించాడు? యుద్ధంలో తన కత్తివాతము చేత మరణించాడు. తన కత్తితో తానే కత్తి మీద పడి చనిపోయాడు. ఫలితం అనుభవించాడు. ఎందుకంటే దావీదు యొక్క పతనాన్ని యాదృచ్ఛికంగా అనుకోలేదు. ఎలా అనుకున్నాడు? ఉద్దేశపూర్వకముగా అనుకున్నాడు. దావీదును చంపాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి కాంక్ష రగులుకున్నది సౌలులో.
దావీదు పతనం అవ్వాలి అనేటువంటి ఒక కాంక్ష, అవకాశం దొరికినప్పుడల్లా అవకాశాలు వెతుక్కుంటూ వెంబర్లాడాడు, వెతికాడు, వెంబడించాడు, తరిమాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూసారా? ఇది ఒకని యొక్క పతనము కావాలని కోరుకున్నటువంటి యొక్క సౌలు చివరికి ఏమైపోయాడు? తన కత్తి మీద తానే పడి మరణించాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఏ ఒక్కరి యొక్క పతనము నీవు కావాలని కోరుకోవద్దు. ఒకరు భ్రష్టత్వంలోకి వెళ్ళాలని నువ్వు కోరుకోవద్దు. ఒకరు నాశనము కావాలని నువ్వు కోరుకోవద్దు. నీవు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని బాగుండాలని కోరుకోవాలని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూసినప్పుడు యూదా గురించి మనం చూడొచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనము నుంచి 5వ వచనం దాకా మనం చదివినప్పుడు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రియా దేవుని బిడ్డలారా, యూదా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి వాడే, యేసుక్రీస్తు ప్రభుల వారితో నడిచినటువంటి వాడే, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆయన సన్నిహితంగా మెలిగినటువంటి వాడే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడని, ఆయన పావనుడని, దేవుని యొక్క కుమారుడని, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని, ఆశ్చర్య కార్యములు జరిగించాడని, ఏ పాపము లేనివాడని ఇస్కరియోతు యూదా ఎరిగినటువంటి వాడే. యేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యమును ఎరిగినటువంటి వాడే. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రధాన యాజకులకు, పెద్దలకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు అప్పగించవలసి వచ్చినది అంటే, ఆ 30 వెండి బంగారపు నాణెములను ఆశపడ్డాడు. ధనానికి అమ్ముడు పోయాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అందును బట్టి ఎవరితో అయితే నడిచాడో, ఎవరినైతే విశ్వసించాడో, ఎవరినైతే వెంబడించాడో, ఆ నీతిమంతుడను, ఆ సత్యవంతుడను, దేవుని కుమారుణ్ణు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు, పెద్దలకు అప్పగించాడు. అయితే ఎప్పుడైతే శిలువ మరణము విధించబడినటువంటి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో పశ్చాత్తాపడి ఈ ఇస్కరియోతు యూదా తిరిగి మరలా ఈ ప్రధాన యాజకుల వద్దకు, పెద్దల యొద్దకు వచ్చి, ఇదిగో నేను ఈ నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అని తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ మీ వెండి బంగార నాణ్యాలను తీసుకోమని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకెందుకు ఇవి మాకు వద్దు అని చెప్పినప్పుడు ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ఆ వెండి బంగారపు నాణ్యాలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆ దేవాలయంలో పారేసేసాడు. వేసి పశ్చాత్తాపడుతూ వెళ్ళి ఉరేసుకొని చనిపోయినట్లుగా లేఖనములు సెలవిస్తుంది. ఆ రోజుల్లో మరణదండన, మరణశిక్ష ఏ విధంగా ఉండేదంటే, మొదటిది శిలువ మరణం ఉండేది, రెండవది ఒక కొయ్య. ఏంటి కొయ్య అంటే, వాడి అయినటువంటి కొయ్యని ఇతను తీసుకెళ్ళి ఆ కొయ్యకు గుచ్చేటువంటి వాళ్ళు. ఈ 2 మరణదండనలే ఉండేవి. అయితే బహుశా ఈ యోధా ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఈ కొయ్యకి తనంతట తానుగా గుచ్చుకొని ఉంటాడు. అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఇస్కరియోతు
యూదా. చూశారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూదా యొక్క మనస్సాక్షి ఏం తెలియజేస్తుంది? ఈ ప్రధాన యాజకులకు అప్పగించేటప్పుడేమో ఆ బంగారపు నాణెముల కోసం ఆశపడ్డాడు. అప్పగించిన తర్వాత తన మనస్సాక్షి గద్దిస్తుంది. నీవు తప్పు చేశావు ఇస్కరియోతు యూదా, దేవుని యొక్క ప్రియకుమారుని అప్పగించావు. ఎందుకు? అణువణువున యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సత్యమును ఈయన ఎరిగినటువంటి వాడై ఉన్నాడు, తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి ఒక నిరపరాధిని, ఏ పాపము ఎరిగినటువంటి వాడిని నేను శిలువ మరణమునకు అప్పగించి ఉన్నానని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తన మనస్సాక్షి గద్దిస్తూ ఉండగా వెళ్ళి తట్టుకోలేక వెళ్ళి ఏం చేశాడు? ఉరేసుకొని చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతు 1వ అధ్యాయము 15-16 వచనములు మనం చూసినప్పుడు కొందరి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. చూసారా? కొందరి యొక్క మనస్సాక్షి అపవిత్రపడి ఉన్నది. ఇక్కడ యూదా మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది? అపవిత్రపరచబడి ఉన్నది. ఈయన మరణశిక్ష పొందుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే లేఖనానుసారముగా మనం ఏ విధంగా ఉండాలి? ఏ ఒక్కరికి కూడా కీడు చేయకుండా ఉండాలి. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు నీలోకి రాకుండా ఉండాలి. 5వదిగా మనం చూసినప్పుడు హేరోదును మనం చూడొచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం దాకా మనం చూసినప్పుడు రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖనం మనం చూసినప్పుడు హేరోదు బహు దుఃఖపడుతూ ఉన్నాడు. హేరోదు యొక్క మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నది. కారణము ఏమిటి అనంటే, మరి ఈ బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను హేరోదుతో అంటాడు. ఏమని అంటాడు తెలుసా? రాజా, నీకు ఇది న్యాయమేనా? మరి నీ తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకోవటం ఇది నీకు న్యాయమా అని అడుగుతాడు. ఆ విషయంలో ఈ హేరోదు రాజు బాప్తిజం ఇచ్చి యోహాను మీద కోపం పెంచుకున్నాడు. అయినప్పటికీ కూడా ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి తాను తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు అంటే, ఈ యోహాను దేవుడు పంపినటువంటి ఒక ప్రవక్తని, అనేక మందిని పాపము నుంచి విడిపించి నీతి మార్గంలోనికి నడిపించేటువంటి ఒక ప్రవక్తని, అనేక మంది వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి బాప్తిజము పొందుకోవటానికి వాళ్ళందరికీ బాప్తిజం ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రవక్తని హేరోదు గుర్తెరిగాడు. అయితే ఈ హేరోదు యొక్క భార్య అయినటువంటి హేరోదియా ఈమె మాత్రము బాగా విరోధం పెంచుకుంది. విరోధం పెంచుకొని ఈ హేరోదు రాజు యొక్క జన్మదినం వచ్చినప్పుడు ఈ హేరోది ఏం చేసిందంటే తన కూతురిని పంపించి ఆ రాజప్రస్థానంలో నాట్యమాడినప్పుడు ఈ రాజు పరవశుడై ముగ్ధుడై ఈ హేరోదియ కుమార్తెతో అంటాడు, ఈ రాజ్యంలో నీకేది కావాలో అడుగుము, నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇస్తానంటాడు. అప్పుడు ఈ హేరోదియ కుమార్తె అంటది, రాజా నేను ఏది అడిగినా ఇస్తావంటే ఇస్తానంటాడు, మాట తప్పకూడదు అని ఒట్టు తీసుకుంటుంది.
అప్పుడు అడుగుతుంది, బాప్తిజం ఇచ్చే యోహాను ఆ చెరసాలలో ఉన్నాడు కదా, అతని యొక్క శిరస్సును నరికి నాకు ఆ పళ్ళెంలో పెట్టి ఇవ్వమంటది. ఆ సమయంలో హేరోదు రాజు యొక్క మనస్సాక్షి గాయపడుతుంది. అయినప్పటికీ ఆ పెద్దలందరి సమక్షముగా ఒట్టు వేశానన్నటువంటి ఒకే ఒక్క కారణముతో తన మనస్సాక్షిని చంపుకుంటాడు. తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అది న్యాయము కాదు అని తెలిసినప్పటికీ కూడా, అది అధర్మము అని తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడు? బంట్రౌతుని పంపించి చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క బాప్తిజం ఇచ్చే యోహాను తల నరికించి హారతి పళ్ళంలో తీసుకొని ఇచ్చి ఆమెకు కానుకగా ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి నువ్వు చేసేటప్పుడు అది నువ్వు తప్పు చేస్తున్నావా ఒప్పు చేస్తున్నావా గద్దిస్తుంది. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని యందు నీవు ధైర్యంగా నిలబడలేవు. అలాంటి వారు మానవుడే కానీ రాజే కానీ మానవుల యొద్ద కూడా నిలబడలేడు, ధైర్యంగా ఉండలేడు. ఎందుకంటే రాజుగా ఆయన ఆజ్ఞ ఇవ్వచ్చేమో, రాజుగా చేసింది ఆయనకి న్యాయం అనిపించవచ్చేమో, కానీ తన యొక్క మనస్సాక్షి మాత్రం గాయపడుతుంది. తన మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, ఇది తప్పు అని తెలిసినా కానీ చేస్తూ ఉంది. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి హృదయంలో అయితే ఒక మంచి మనస్సాక్షి ఉంటుందో, ఎవరైతే మంచి హృదయాన్ని కలిగి ఉంటారో వారు ఆ మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు పాపము చేసినట్లయితే నీవు ఎలా ఉంటావు? దోషారోపణ కలిగి ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరవదిగా మనం చూసినప్పుడు పెంతెకొస్తు దినము నాటి ప్రజలతో మరి పేతురు అంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం చదివినప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ పాపక్షమాపణ నిమిత్తము పేతురు గారు అంటున్నారు. ఆ యొక్క పెంతెకొస్తు దినమున అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పేతురు గారు చెప్తూ ఉన్నారు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. అది అప్పుడే నీకు మంచి మనస్సాక్షి వస్తుంది. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటావు. ఎవరైతే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారో వారు ఒక మంచి మనస్సాక్షిని కలిగినటువంటి వారు. దానికోసం ఏం చేయాలంటే, నువ్వు చేసినటువంటి పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో నీవు బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నువ్వు పొందుకుంటావు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిర్జీవ క్రియల నుండి క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని పవిత్రపరచును అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్జీవ క్రియలేమిటి? ఏంటి? జీవము లేనటువంటి క్రియలవి. చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు పనులు, దుర్మార్గపు ఆలోచనలు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, సాతాను కార్యాలు, దుష్ట కార్యాలు, ఇవి వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తము బాప్తిజము దేవుని కొరకైన విన్నపము. బాప్తిజం ఏంటి? దేవునికి విన్నపం చేస్తున్నాం. దేని కొరకు విన్నపం బాప్తిజం తీసుకోవటం అంటే దేవునికి విన్నపం చేయటమే. ఏమని విన్నపం చేస్తున్నాము? నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తము.
ప్రతి మనిషి ఒక నిర్మలమైనటువంటి, నిష్కళంకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, దోషము లేనటువంటి మనస్సాక్షిని పొందుకోవాలని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆఖరిగా మనం చూసినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 దాకా మనం చూస్తే క్రైస్తవుల యొక్క మనస్సాక్షి ప్రతిరోజు క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి ఎప్పుడు పవిత్రపరచబడుతుందంట? క్రైస్తవుల యొక్క మనస్సాక్షి ప్రతిరోజు క్రీస్తు రక్తము ద్వారా. అంటే క్రైస్తవుడు అనుదినము నీవు ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రతిరోజు నువ్వు పని చేసి నీ పని ముగించుకొని కుటుంబ సమేతంగా నీ గృహంలో ప్రార్థన చేస్తూ, దేవా, నేను ఈరోజు కనుక ఏమైనా పాపములు చేసి ఉంటే నా పాపములను మన్నించు దేవా, నా పాపములను క్షమించు దేవా, మీ ప్రశస్తమైనటువంటి రక్తంలో నా పాపములను శుద్ధీకరించు దేవా అని నీవు కన్నీరు విడుస్తూ దేవుని యందు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ నీ చుట్టుపక్కల వారి కొరకు, నీ బంధుమిత్రుల వారి కొరకు, నీ శ్రేయభిలాషుల వారి కొరకు, అనేక మంది పరిశుద్ధుల కొరకు నీవు ఏం చేస్తూ ఉండాలి? నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనలు ధూప దీప నైవేద్యములుగా స్తుతి అర్పణలు దేవునికి అర్పిస్తూ ఉండాలి. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రతిరోజు కూడా దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా, క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా ప్రతి మానవుడు అనగా ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు, పవిత్రపరచబడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనందరము కూడా మన యొక్క మనస్సాక్షిని, మన యొక్క హృదయమును మనము పవిత్రపరుచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, కడుగుకోవాలి. యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి రక్తములో ఉదక స్నానము చేయాలి. తెల్లని వస్త్రములలాగా మన హృదయము ఉండాలి. అలాంటి మంచి మనస్సాక్షిని నువ్వు గనక కలిగి ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది. నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ కీడు చేయవు. అందుకనే లేఖనం మనకు సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు చేసి నీవు శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి కీడు అనుభవించుట బహుశ్రేష్టమని లేఖనం మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రువుల సైతం కూడా వారి గురించి నువ్వు పశ్చాత్తాపడు, వారి గురించి నువ్వు దుఃఖించు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు మంచి మనస్సాక్షిని నువ్వు కలిగి ఉంటావు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి నీ మంచి మనస్సాక్షిని బట్టి దావీదు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజుగా స్థిరపరచబడ్డాడు. దేవుని దగ్గర నీవు ఏ ఆశీర్వాదం పొందుకుంటున్నావో, ఏదైతే దేవుడు నీకు దాచి ఉంచాడో, ఈ ఆశీర్వాదాన్ని దివి నుండి భూమికి నీ కొరకు పంపిస్తూ ఉన్నాడో దాన్ని నీ కొరకు స్థిరపరుస్తాడు. దేవుడు దానిని నీకు తప్పక అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప వరము, అలాంటి గొప్ప కృప, అలాంటి గొప్ప బహుమానము ఈరోజు మీ అందరూను, నేను అందరము కూడా ఈ యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరమందున్నటువంటి దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు నిండుగా మెండుగా పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ర, 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 మహోన్నత కృపగల మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి. అయా, ఇదిగో తండ్రి, ఒక మంచి మనస్సాక్షిని నాయన మాకు మీరు దయచేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. నాతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా, మీకు వందనాలు. అవును నా తండ్రి, ఆనాడు నా తండ్రి నాయన ఆదాము అవ్వలు నా తండ్రి నాయన మీ
మీకు విరోధముగా పాపము చేసిన తండ్రి, వారి యొక్క మనస్సాక్షి గద్దించినప్పుడు నా తండ్రి, అయా ఇదిగో తండ్రి పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు దేవా. అదేవిధంగా నా తండ్రి నాయన, మరి దావీదు నా తండ్రి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. సౌలు నా తండ్రి తనకు కలిగినటువంటి నాయన ఆ యొక్క మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. అందుని బట్టి నాయన ఆ ఫలితాన్ని అనుభవించాడు దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. కృపగల దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి నాయన. దయగల దేవా నీకు వందనాలు. మరి యోధా అయితే నా తండ్రి, ఇస్కరియోతు యోధా నాయన, మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ యొక్క అద్వితీయ కుమారుణ్ణి నాయన ప్రధాన యాజకులకు పెద్దలకు అప్పగించి ఉన్నాడు దేవా. మనస్సాక్షి గద్దించినప్పుడు తనకు తానే ఉరేసుకొని చనిపోయాడు దేవా. అయా ఇదిగో తండ్రి, హేరోదు బాప్తిజమిచ్చు యోహాను విషయంలో నా తండ్రి నాయన తన యొక్క మనస్సాక్షి గద్దించినప్పటికీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు దేవా. అంటే పేతురుగా అంటున్నాడు నా తండ్రి, పెంతెకొస్తు దినమున అనేక మంది ప్రజలతో మీ యొక్క పాపములను యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి రక్తంలో కడుగుకొమ్మని, ఉదక స్నానం చేయమని, శుద్ధీకరించుకోమని, మీరందరూ కూడా బాప్తిజం పొందుకొని మంచి మనస్సాక్షి కలిగి ఉండమని పేతురు గారు చెబుతూ ఉన్నారు దేవా. అయా ఇదిగో తండ్రి, ఈ దినమున నాయన ఎవరైతే వాక్యాన్ని విని ఉన్నారో, వాక్యము వారి హృదయంలో నాటబడి ఉన్నదో నాయన, వారందరూ కూడా ఎవరికన్నా ఒకవేళ చెడు ఉద్దేశ్యములు కలిగి వారి సహోదరుల విషయంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి విషయంలో కానీ కీడు చేయాలని ఒక ఉద్దేశ్యం కలిగి ఉంటే వారితో మీరు మాట్లాడండి నాయన. వారికి చేతనైతే మేలు చేసేటువంటి మంచి హృదయాన్ని మీరు దయచేయండి దేవా. మీకు వందనాలు. వారు మేలు చేసినప్పటికీ కూడా వారి ద్వారా కీడు గనక అనుభవిస్తుంటే అది బహుశ్రేష్టమని మీ లేఖనములు సెలవిస్తూ ఉండగా దాన్ని సంతోషంతో అనుభవించేటువంటి మనస్సును దయచేయండి. ఏదేమైనప్పటికీ నాయన నీ బిడ్డలు మంచి మనస్సాక్షిని కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు వారి యొక్క గృహాలలో ప్రార్థన విజ్ఞాపనలు జరిగిస్తూ ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రీకరించుకొని పరిశుద్ధపరచబడినైనా మంచి మనస్సాక్షిని పొందుకునేటువంటి కృపను దయచేయండి. తద్వారా పరమందు దాచబడినటువంటి అయా సమృద్ధైనటువంటి ఆశీర్వాదములు, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలన్నీ కూడా మీ యందు గుప్తములై ఉండగా వాటన్నిటినీ మీ ప్రియ బిడ్డలు మంచి మనస్సాక్షిని కలిగినటువంటి బిడ్డలందరూ కూడా పొందుకొని ఆశీర్వదించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా. వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు ప్రార్థన. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకును ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలము సర్వసత్య మార్గంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక మారు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.